ఫ్రెండ్స్, రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏ పాచిక తిరగబడుతుందో, విజయం ఎవరి పక్షాన్ని చేరుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే ఈ సమయంలో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఒక హై వోల్టేజ్ మరియు సస్పెన్స్తో కూడిన డ్రామా నడుస్తుంది. ఇది ఇరు దేశాలనే కాక మొత్తం ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తుంది. ఎందుకంటే ఒకవైపు షేక్ హసీనా సంచలన ఇంటర్వ్యూ ఢాకా నిద్రను దూరం చేయగా, మరోవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క తీవ్ర ఆగ్రహం ఇప్పుడు నేరుగా న్యూఢిల్లీ తలుపు తడుతుంది. ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే ఢాకా అప్పగించండి అని అరుస్తుంది, బీజింగ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ వేచి చూడండి అంటుంది, మరియు ఇస్లామాబాద్ భారత్ లొంగిపోవాలి అని ప్రార్థిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని సౌత్ బ్లాక్ మూసి ఉన్న గదుల్లో షేక్ హసీనా విషయంలో అసలు ఎలాంటి వ్యూహాలు సిద్ధమవుతున్నాయి? అసలు డిసెంబర్లో ఎలాంటి నిర్ణయం రాబోతుంది? అది సౌత్ ఏషియా రాజకీయాలను ఎప్పటికీ మార్చేయగలదా? భారత్ ఢాకా విధించిన ఈ భయంకరమైన గడువుకు ఎప్పుడైనా తలవంచుతుందా? సో ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి ఈ వీడియోలో వివరంగా అర్థం చేసుకుందాం. కానీ ముందుకు సాగడానికి ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, గత కొంతకాలంగా బంగ్లాదేశ్ నుండి భారత్కు వరుసగా బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. జూలై నెలాఖరు కల్లా మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను ఎలాగైనా తిరిగి ఢాకాకు పంపాలని అక్కడి ప్రతిపక్షాలు, సుప్రీంకోర్టు, భారత విదేశాంగ శాఖపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆమెపై ఉన్న దేశద్రోహం, ఇతర తీవ్రమైన కేసులపై విచారణ జరపడమే తమ ఉద్దేశమని అవి చెబుతున్నాయి. అయితే మొదట్లో భారత్ ఈ ఒత్తిళ్లను, నోటీసులను అస్సలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు భారత్ ఒక కఠినమైన అధికారిక నిర్ణయాన్ని ప్రకటించి బంగ్లాదేశ్ ప్రభుత్వ నోళ్లు మూయించింది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న అల్లకల్లోల పరిస్థితుల్లో షేక్ హసీనాను తిరిగి పంపే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. కాబట్టి ఎవరో తొందరపడి నోటీసులు పంపినంత మాత్రాన ఎవరిని అప్పగించలేమని, దానికి ఒక కఠినమైన చట్టపరమైన ప్రక్రియ ఉంటుందని భారత విదేశాంగ శాఖ స్పష్టంగా తేల్చి చెప్పింది. షేక్ హసీనాను రాజకీయాల నుండి శాశ్వతంగా దూరం చేయడమే ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని భారత్ గ్రహించింది. అందుకే ఒకవేళ ఇప్పుడు ఆమెను బంగ్లాదేశ్కు అప్పగిస్తే అక్కడ నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరుగుతుందనే నమ్మకం ఏమాత్రం లేదని భారత్ భావిస్తుంది. ఈ కథలో మరో విస్తుపోయే కోణం ఏమిటి అంటే, గత వారమే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి సమాచార సలహాదారు డాక్టర్ జాహిద్ ఉర్ రెహమాన్ ఒక పెద్ద విషయాన్ని వెల్లడిస్తూ తాము షేక్ హసీనా అప్పగింతకు సంబంధించి భారత్కు అధికారిక అభ్యర్థన పంపామని చెప్పారు. అంతేకాదు, ఆయన హసీనాకు నేరుగా ఒక భయంకరమైన సవాలు విసిరారు. ధైర్యం ఉంటే ప్రపంచంలోనే అత్యుత్తమ న్యాయవాదులను తెచ్చుకోమని, నిరపరాధి అని నిరూపించుకో, లేదంటే మరణశిక్షకు సిద్ధంగా ఉండు అని ఆయన అన్నారు. దీనిపై షేక్ హసీనా ఇచ్చిన సమాధానం ప్రస్తుత పరిస్థితి యొక్క నిజాన్ని తెలియజేస్తుంది. ఆమె, నేను ప్రపంచంలోని బెస్ట్ లాయర్ను మాత్రమే కాదు, సాక్షాత్తు అల్లాను బంగ్లాదేశ్కు తీసుకువచ్చినా సరే మీరెవ్వరూ నన్ను ప్రాణాలతో వదలరు అని ఆమె అన్నారు. సో ఈ మాటలు విన్న తర్వాతే కథలో అతిపెద్ద భూకంపం వచ్చింది. అవును, జూలైలో షేక్ హసీనా రాయిటర్స్కి ఇచ్చిన ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో తాను మరియు తన అవామీ లీగ్ ముఖ్య నాయకులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్కు తిరిగి వచ్చి నేరుగా కోర్టుల్లో లొంగిపోతున్నట్లు ఒక బాంబు పేల్చారు. కానీ ఢాకాలో కూర్చున్న ప్రభుత్వానికి హసీనా ఆడిన ఆ మాస్టర్ స్ట్రోక్ అస్సలు నచ్చలేదు. అందుకే ఈ అంశంపై బంగ్లాదేశ్ చీఫ్ ప్రాసిక్యూటర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మీరు డిసెంబర్లో రండి లేదా జనవరిలో రండి, మాకు అనవసరం, మాకు మీరు రేపే కావాలి అని తేల్చి చెప్పారు. హసీనా తన స్వంత ఇష్టంతో లొంగిపోయినా లేదా అప్పగింత ప్రక్రియ ద్వారా ఈడ్చుకు వచ్చినా ఆమె నేరుగా జైలు ఊచల వెనక్కే వెళ్లాలని, దేశంలో ఎలాంటి కొత్త రాజకీయ స్టంట్లు చేయడానికి వీల్లేదని ఢాకా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ పూర్తి పోరాటం కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాలేదు. ఇది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సమా ఉబైద్ ఇస్లాం కూడా హసీనాను తిరిగి తీసుకురావడం అక్కడి ప్రజల అతిపెద్ద డిమాండ్ అని, ప్రభుత్వం దీనికోసం పూర్తి శక్తిని ఒడ్డుతోందని స్పష్టమైన స్వరంతో చెప్పారు. అంతేకాకుండా ఈ వివాదం వల్ల భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలు దెబ్బతినకూడదని ఆమె ఆకాంక్షించారు. అయితే ఇంతటి భారీ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటూ భారత్ తన పాత మిత్రురాలైన షేక్ హసీనాను శత్రువుల చేతికి అప్పగిస్తుందా లేదా ఈ అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగుతుందా అని ప్రపంచమంతా ఇప్పుడు న్యూఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తుంది. కానీ ఇదే సమయంలో బంగ్లాదేశ్ ఆశలపై నీళ్లు చల్లుతూ భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. షేక్ హసీనా అప్పగింతకు సంబంధించిన అభ్యర్థన తమకు అందిందని, అయితే ఈ విషయంలో తమ పాత వైఖరిలోనే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఎవరినైనా ఒక దేశానికి అప్పగించడం అనేది అంత తేలికైన విషయం కాదని, అది పూర్తిగా చట్టపరమైన నిబంధనలకు లోబడి జరుగుతుందని భారత్ తేల్చి చెప్పింది. హసీనా ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా లేదా ఆమెకు అన్యాయం జరిగేలా భారత్ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని దీని ద్వారా స్పష్టమవుతుంది. అయితే మరోవైపు బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. చివరికి అక్కడి ఎన్నికల కమిషన్ ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను కూడా రద్దు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షేక్ హసీనా మాట్లాడుతూ తాను ఏ వ్యక్తిగత స్వార్థంతోనో తిరిగి రావడం లేదని, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని చెప్పారు. అయితే ఇందుకోసం అవామీ లీగ్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే పెద్ద షరతును ఆమె పెట్టారు. ప్రస్తుతం సెప్టెంబర్ 30న ఆమెపై ఉన్న దేశద్రోహం కేసులో కీలక విచారణ జరగనుంది. మరి భారత్ చట్టపరంగా ఆమె అప్పగింతకు అంగీకరిస్తుందా, లేదా డిసెంబర్లో షేక్ హసీనా మళ్ళీ బంగ్లాదేశ్లో అడుగుపెట్టి దక్షిణ ఆసియా రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టిస్తుందా అనేది చూడాలి. ఫ్రెండ్స్, మనం ఈ పూర్తి పరిణామాన్ని దౌత్య కోణంలో చూస్తే ఇది కేవలం ఒక నాయకురాలిని అప్పగించే విషయం మాత్రమే కాదు, బదులుగా ఇది సౌత్ ఏషియాలో భారత్ యొక్క ప్రతిష్టకు మరియు విశ్వసనీయతకు ఎదురైన ఒక అతిపెద్ద పరీక్ష. ఎందుకంటే ఒకసారి మీరే ఆలోచించండి, భారత్ కనుక ఈరోజు అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగిపోయి తన పాత మిత్రురాలైన షేక్ హసీనాను శత్రువుల చేతికి అప్పగిస్తే భవిష్యత్తులో చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మనం షేక్ హసీనాను అప్పగిస్తే రేపు నేపాల్, భూటాన్, శ్రీలంక లేదా మాల్దీవుల లాంటి పొరుగు దేశాలకు చెందిన ఏ నాయకుడైనా భారత్కు మద్దతుగా నిలబడడానికి 100 సార్లు ఆలోచిస్తారు. తమను నమ్ముకున్న మిత్రులను కష్టకాలంలో భారత్ ఎప్పటికీ ఒంటరిగా వదిలేయదు, శత్రువుల ముందుకు నెట్టదు అనే ఒక కఠినమైన బలమైన సందేశాన్ని న్యూఢిల్లీ ఇప్పుడు ఈ నిర్ణయం ద్వారా మొత్తం ప్రపంచానికి చాటి చెబుతుంది. ఫ్రెండ్స్, ఈ సమస్య వెనుక చైనా, పాకిస్తాన్ల అత్యంత ప్రమాదకరమైన కుట్ర కూడా దాగి ఉంది. బంగ్లాదేశ్లోని ప్రస్తుత ప్రభుత్వం భారత్కు వ్యతిరేకంగా ఉంటూ చైనా, పాకిస్తాన్ల వైపు మొగ్గు చూపుతుంది. అందుకే భారత్ ఈ చట్టపరమైన ప్రక్రియ అనే అంశాన్ని ఒక రక్షణ కవచంలో వాడుకుంటూ దౌత్యపరంగా సమయాన్ని గడుపుతుంది. ఒకవేళ షేక్ హసీనాను పూర్తిగా పక్కన పెట్టేస్తే బంగ్లాదేశ్ తీవ్రవాదుల లేదా మతోన్మాదుల చేతుల్లోకి వెళ్తుందని న్యూఢిల్లీకి బాగా తెలుసు. అదే గనక జరిగితే భారత్కు అత్యంత కీలకమైన చికెన్ నెక్ ప్రాంతానికి, అలాగే మన జాతీయ భద్రతకు అది శాశ్వత తలనొప్పిగా మారుతుంది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్లోనే ఆశ్రయం పొందడం అనేది ఢాకాలోని తాత్కాలిక ప్రభుత్వానికి ఒక పెద్ద మానసిక ఒత్తిడి. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం తన పరిధులు దాటకుండా అదుపులో ఉంచడానికి భారత్ ఆమెను ఒక ట్రంప్ కార్డు లాగా ఉపయోగిస్తుంది. అయితే ఈ మొత్తం సస్పెన్స్ డ్రామాలో భాగంగా డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లాలనే షేక్ హసీనా ప్లాన్ తీవ్ర నిరాశ నుండి పుట్టిన ఒక దౌత్యపరమైన వ్యూహం. భారత్ తనను బంగ్లాదేశ్కు అప్పగించదని, అలాగని ఎప్పటికీ తన దగ్గరే ఉంచుకోలేదని ఆమెకు బాగా తెలుసు. అందుకే నేను లొంగిపోవడానికి సిద్ధమని ఆమె అనడం వెనుక భారత్పై ఒత్తిడి పెంచే ఒక ఎత్తుగడ ఉంది. దీనివల్ల భారత్ ఆమెను లండన్ లేదా దుబాయ్ వంటి ఏదైనా మూడో దేశానికి సురక్షితంగా పంపే ఏర్పాట్లైనా త్వరగా చేస్తుంది, లేదా ఆమెను ఢాకా వెళ్ళనిస్తారు. ఎందుకంటే ఇది చేయడం వల్ల అక్కడ ఆమె ఒక అమరవీరురాలిగా మారి తన అంతమైపోతున్న అవామీ లీగ్ను మళ్ళీ బతికించుకోగలదు. మరోవైపు చైనా ఈ గందరగోళాన్ని అంతా నిశ్శబ్దంగా గమనిస్తూ లాభపడాలని చూస్తుంది. ఈ వివాదం ఎంతకాలం సాగితే బంగ్లాదేశ్లో చైనాకు అంత ఎక్కువ పట్టు దొరుకుతుంది. తద్వారా అక్కడ నేవీ బేస్ ఏర్పాటు చేయడం లేదా తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం చైనాకు సులువవుతుంది. ప్రస్తుతం భారత్కు ఇది రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. షేక్ హసీనాకు ఆశ్రయం ఇస్తూ పోతే బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా చైనా వైపు వెళ్లే ప్రమాదం ఉంది. అలాగని ఆమెను శత్రువులకు అప్పగిస్తే పొరుగు దేశాల ముందు భారత్ ప్రతిష్ట మట్టిలో కలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, అంతర్జాతీయ రాజకీయాలలో పెద్ద నిర్ణయాలు భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక ప్రయోజనాలతో తీసుకోబడతాయి. కాబట్టి భారత్ తీసుకున్న ఈ స్టాండ్ 100% సరైనది మరియు ఒక చక్కటి మాస్టర్ స్ట్రోక్ అని నా స్పష్టమైన అభిప్రాయం. షేక్ హసీనాకు రక్షణ కల్పించడం భారత్ యొక్క బలహీనత కాదు, బదులుగా సౌత్ ఏషియాకు అసలైన బాస్ ఎవరో ఢాకాకు నేరుగా చెప్పే పద్ధతి. భారత్ లాంటి శక్తివంతమైన పొరుగు దేశంతో శత్రుత్వం పెట్టుకుని తాము ఎప్పటికీ ప్రశాంతంగా నిద్రపోలేమని బంగ్లాదేశ్ గ్రహించాలి.
సో ఫ్రెండ్స్, ఈ పూర్తి అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? భారత్ షేక్ హసీనాకు అండగా నిలవడం సరైన చర్యేనా, లేదా భారత్ బంగ్లాదేశ్ బెదిరింపులకు లొంగిపోవాలా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని నిర్భయంగా రాయండి. వీడియోను లైక్ మరియు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.